నేను శ్రీ ఆఫీస్ పోయినప్పుడు తాళగుజ్జలేసే అనిల్ అక్కడ ఉండే నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మామూలుగా ఫ్రెండ్ లెక్క మాట్లాడి తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. ప్రేమించిండు. వాళ్ళ భార్యకు పిల్లలు పుట్టలేరు. 5 years అవుతుంది పెళ్ళి అన్నాడు. నాకు డైవర్స్ రాలేదు సార్ అంటే మా లాయర్తో మాట్లాడి ఆయనతో ఈయననే పోయి మాట్లాడి డైవర్స్ ఇప్పించిండు. ఇప్పించిన తర్వాత పెళ్లి చేసుకోమంటే వాళ్ళ భార్య వచ్చింది. నాకు పిల్లలు పుట్టలేదు శ్వేత, నువ్వు మా సార్ని పెళ్లి చేసుకోమని అన్నది. మా ఇంటికి పెళ్లి కొడుకు లెక్క వచ్చిండు. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసిండు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను వేయండు. నా దగ్గర ల్యాండ్ కట్టాలని 4 lakhs తీసుకున్నాడు. కట్నం కింద అని అన్నట్టు మా వాళ్ళతో మాట్లాడిండు. నేను అన్నీ 4 lakhs ఇచ్చిన. నా డబ్బులు అడిగే వారికి నేను చేసుకోను, ఎవరు చెప్పుకుంటో చెప్పుకో, ఎవరికైనా చెప్తే నేను రివర్ వరకు రాసుకొని చచ్చిపోతా అని బెదిరించిండు. నేను నాకేం చేయాలో తెలియక డిఎస్పీ సార్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇచ్చే వరకు సార్ చెప్పిండు. ఇప్పుడు మా చుట్టాలు ఇళ్ళ హన్మకొండలు ఉండి ఫోన్లు చేస్తాడు, అక్కడ కాంప్రమైజ్ అవుదాం రా, ఇక్కడ ఏం మాట్లాడద్దు, ఇక్కడ ఏమన్నా అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అది ఇది అని చెప్పేసి అని అంటాడు. 5th రోజు ఈవినింగ్ శ్వేత అనే అమ్మాయి 65 డిప్ ఏరియా బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తాళ్ళగుర్జాల ఎస్ఐ గారు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను అన్ని విధాలా వాడుకున్నారు అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మా నోటీస్లోకి రాగానే ఇమ్మీడియట్గా మేము 417, 420 కాంటెంట్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్గా బెల్లంపల్లి సిఐ గారికి కేసు ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి అది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని తీసుకొని దాని ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.